హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ అప్డేట్స్. ఇందులో మనకు టెలికాం రిలేటెడ్, టెక్ రిలేటెడ్ అండ్ ఆల్సో ఏదైనా స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటామన్నమాట. ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మనకు జియో హాట్స్టార్ ఏదైతే మనకు అప్లికేషన్, ఓటీటీ అప్లికేషన్ ఉంది కదా, దీనికి 200 మిలియన్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అవ్వడం జరిగిందనమాట. లాస్ట్ 2 మంత్స్లోన, ఓన్లీ 2 మంత్స్లోనే మనకు 200 మిలియన్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే, మనకు ఐపీఎల్ అనేది జరిగింది కదా, దాన్ని వీళ్ళు ఫ్రీగా లేకపోతే లో రేట్లో స్ట్రీమింగ్ అనేది చేశారు జియో హాట్స్టార్లోన. సో దీనివల్ల క్రికెట్ లవర్స్ ఉంటారు కదా, చాలామంది ఉంటారు మన ఇండియాలో అయితే. సో వీళ్ళందరూ ఈ ఐపీఎల్ కోసమే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఐపీఎల్ అనేది ఇండియాలోనైతే చాలామంది చూస్తారు కాబట్టి ఇది గేమ్ చేంజర్ అయిందనమాట జియో యొక్క డిజిటల్ బిజినెస్కు. డిజిటల్ బిజినెస్ అంటే ఇదే హాట్స్టార్ అనమాట. సో ఇది ముఖేష్ అంబానీ వాళ్ళది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనమాట. ఎందుకంటే ఎంత ఈజీగా అంటే ఓన్లీ వితిన్ 2, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రిపోర్ట్స్ ప్రకారంగా 6 వీక్స్లోనే, అంటే లెస్ దాన్ 2 మంత్స్లోనే 200 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ని అయితే గెయిన్ చేసుకోగలిగింది ఈ జియో హాట్స్టార్ అనమాట. ఇలా గెయిన్ చేసుకొని ఇది రికార్డ్ కూడా సృష్టించింది. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్లోబల్గా, అంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అనేది ఫస్ట్ ఉంటాయన్నమాట. ఈ రెండిటి తర్వాత థర్డ్ ప్లేస్లో మనకు జియో హాట్స్టారే ఉందన్నమాట. సో ఇది కొన్ని రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే, ఇప్పుడు ఈ హాట్స్టార్ ఏదైతే ఉందో ఇది డిస్నీ ప్లస్ అండ్ ఆల్సో ప్రైమ్ వీడియో కన్నా చాలా పెద్దగా అయిపోయిందనమాట. అంటే కంటెంట్ ఏదైతే దీంట్లో అవైలబుల్గా ఉంది కదా, వాటికన్నా ఎక్కువ గ్లోబల్ కంటెంట్ అనేది ఇందులో రావడం జరిగింది జియో హాట్స్టార్లో. ఎందుకు అంటే ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్తో మర్జర్ అయింది కదా జియో సినిమా, దాన్నే రీనేమ్ చేసి జియో హాట్స్టార్గా తీసుకురావడం జరిగింది. సో డిస్నీ ప్లస్ హాట్స్టార్లోన మనకు స్టార్ ఇండియా కంటెంట్, డిస్నీ కంటెంట్ అండ్ హాలీవుడ్ కంటెంట్ అలాంటివి ఉంటాయి. జియో సినిమాలో వీళ్ళు మెయిన్లీ హెచ్బిఓ కంటెంట్, వెబ్ సిరీస్ అండ్ చాలా కంటెంట్ అనేది ఇండియన్ కంటెంట్, కలర్స్ టీవీ అలాంటివి కానీ జియో సినిమాలో ఉండే. ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ అంటే జియో హాట్స్టార్ కిందకి రావడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే దీనికి రావడం జరిగిందనమాట యాజ్ ఏ వ్యూవర్షిప్. ఓకే, అండ్ ఆల్సో ఇంకా ఇది మెయిన్గా ఇక్కడ ఏం జరిగిందంటే, జియో హాట్స్టార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది మనకు టెలికాం కంపెనీస్ ఉన్నాయి కదా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా ఇండియాలోనూ, వీటిలోన ప్లాన్స్ మనం వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకు సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ అయితే ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర అయితే మోస్ట్లీ 90% దగ్గర సిమ్ కార్డ్ అయితే ఉంటుంది. సో వాటికి ప్లాన్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జియో హాట్స్టార్ వాళ్ళు బండల్డ్ ప్లాన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 మంత్కి రీఛార్జ్ చేసుకుంటే అందులో 90 డేస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటి ప్లాన్స్ అనేది వీళ్ళు అంటే బండల్ చేయడం వల్ల ఇలాంటి మేజర్ టెలికాం కంపెనీస్తో ఓటీటీ కంటెంట్ మోస్ట్లీ చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎలాగో ఐపీఎల్ సీజన్ ఉంది, ఐపీఎల్ సీజన్ వల్ల ఐపీఎల్ కోసమైనా ఈ హాట్స్టార్ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇది కూడా మేజర్ బూస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది మోస్ట్లీ స్ట్రాటజీ అనమాట. ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో జియో హాట్స్టార్ యొక్క ఓనర్, వీళ్ళు పకడ్బందీగా స్ట్రాటజీ అనేది వేసి దీన్ని వైడ్ వెరైటీ ఆఫ్ షోస్, మూవీస్, స్పోర్ట్స్ అనేది లో రేట్కి లేకపోతే కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఈ కంటెంట్ ఏదైతే ఉంది కదా, దీన్ని చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారనమాట ఇప్పుడు. సో మనకు ఈ జియో హాట్స్టార్ యొక్క బూస్ట్ అనేది దీనివల్ల, ఈ రీజన్స్ వల్ల రావడం జరిగిందనమాట. సో మీరు జియో హాట్స్టార్ యూజ్ చేస్తున్నారు కదా, సో మీకు ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాను. జియో హాట్స్టార్ లోగో ఏదైతే ఉందో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే నేను చాలా రీల్స్ అండ్ ట్విట్టర్లో ట్వీట్స్లో చూస్తూ ఉన్నాను, జియో హాట్స్టార్ లోగోని కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటే, కొంతమంది కొత్త ట్రెండీగా ఉందనేసి అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మన కామెంట్స్లో అయితే తెలియజేయగలరు. అండ్ రీసెంట్గా లాస్ట్ వీక్ టెలికాం బైట్స్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్లో నేను ఎండింగ్లో వేస్తున్నాను. మీరు ఒకవేళ టెలికాం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో ఇంట్రెస్ట్ అయితే క్లిక్ చేసి మీరు చూడొచ్చు అన్నమాట ఫుల్ వీడియో. అండ్ మన దాంట్లో ఇలాంటి అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియోని ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.